హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మన బండికి మెటల్కి ఆర్డర్ వచ్చింది. లోడ్ అవుతా ఉంది. 12 mm లోడ్ అవుతా ఉంది. ఇంకో బండి లోడ్ అయిపోయి అది వాడు బిల్లింగ్ కోసం ఆర్డర్ ఉంది. హైబ్రిడ్ బిల్లు డ్రైవర్ పోతా ఉన్నాడు. మన బండికి ఇప్పుడే లోడింగ్ స్టార్ట్ అయింది. గెస్ట్ మొత్తం ఫుల్గా ఉంది. ఇది వచ్చి 20, అది వచ్చి 12, అది గెస్ట్. బండి బిల్లు అయిపోయింది, వెళ్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే అదిరిపోద్దాడా. దూరంగా కొండలు బలా ఉంటాయి మంచుకి. ఇలా ఉండదు చూడండి. మన బండికి ఇంకో 4 బకెట్లు అయితే లోడ్ అయిపోతుంది. క్వారీలో ఉన్నాం మేము ఇప్పుడు. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో ఒకరోజు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మిగతాది బిల్డింగ్ కడే పోయి బిల్డింగు మనం పోయే రూట్ అంతా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన బండికి అయితే బిల్లులు వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా బయలుదేరి వెళ్ళడమే. అవురా అవురా అమ్మక్క చిల్లా అల్లకించి నమ్మడమెల్లా. మన కోతోడు కాపీలకాయలన్నీ కొరికేస్తున్నాడు ఫ్రెండ్స్. ఎట్లా చూడండి. అయితే మనం బయలుదేరాల. వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. మా ఏరియాలో ఎట్టే ఉంటాయి ఫ్రెండ్స్, నీట్గా మినరల్ వాటర్. మధ్యాహ్నం అయితే దొబా దొక్కుతాం. చెరువులో బరుగుడ్లు దూకినట్టే దూకుతాం మధ్యాహ్నం అయితే. ఇక ఎండాకాలం రాళ్ళు. మన బండి అయితే 40 ఎక్కేస్తుందిలే. లాగేసింది. ఏరా గేర్ నువ్వు అంటుంది. వేసి మన పోతే చూడండి. జాన చెట్టు నీడలో కోయిలమ్మ. ఈయనవాడు ఈ మెరకలో సంతకం పెట్టుకుంటుంటాడు మన సెక్యూరిటీ. జాజిలమ్మగో జాజివమ్మ జోలపాడగా ఇలా జాజిలమ్మ జోలపాడగా. కొండనే కొట్టి జామాల చెట్లు వేసేసినారు. అయితే అంతలో కొండ మీద జామాల చెట్లు వేసారు. నీళ్ళు ఎట్లా ఆగుతాయో అర్థం కావాలి నాకైతే. మీకు ఏమైనా అర్థం అవుతుంటే చెప్పండి. లోడు అంటుంది. కొండ చూడండి. ఒరిజినల్ సౌండ్ కేస్ అంటుంది. ఫ్రెండ్స్, జామాల చెట్లు కొండ మీద అట్టేసారు చూడండి. అలా వేసారు లైన్గా. ఏడైతే బొచ్చు కొట్టినట్టు కొట్టేసినారు కొండనే. గుండు కొట్టినట్టు కొట్టారు. రాయి తప్పాల.
అందరూ ఈరోజు విడిపోయారు ఫ్రెండ్స్. వాళ్ళందరూ ఏరే దగ్గర ఉన్నారు. నేను ఇంకో అతను వచ్చి ఇక్కడ వెళ్తున్నాము. మన సుబ్బన్న, బాయి, కార్తీక్ గడు వీళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారు. ఈరోజు మమ్మల్ని ఇద్దరిని ఒక దగ్గర, వాళ్ళందరిని ఒక దగ్గర వేసారు. వాళ్ళు ఉంటే ఇంకా ఎంజాయ్మెంట్ బాగుంటుంది. కాసేపు ఆపుకొని కాసేపు నవ్వుకుంటా పడతా, ఆడుకుంటా పడతా చేసుకుంటా ఉంటాము. ఈరోజు వాళ్ళు ఒక దగ్గర, మేము ఒక దగ్గర చేరిపినాము. ఈ బండోడు ఏమో వెళ్ళిపోయాడు. నాది వెనకాల చిక్కి నేను ఒక మెకానిక్ కాడికి పోయి, అదే మన క్రౌన్ లీక్ అవుతుంది కదా, దాన్ని ఒక రో టైట్ చేయించుకొని మళ్ళీ ఆయిల్ పోసుకొని, దాంట్లో ఆయిల్ లేకుంటే ఆయిల్ కొనుక్కొని పోసుకొని అది చేయించుకొని వచ్చేవాడికి ఆ బండి వచ్చి లోడ్ అయిపోయింది. ఉండరా అంటే వెళ్ళినాడు, ఉండలేదు, వెనకాల పడిపోయాను నేను. మనకైతే ఆ క్రౌన్ది ఇబ్బంది లేకుంటే బాగుంటుంది. మనకు వారంటీలో రావాలా, వస్తుంది అక్కడ మా ఓనరేమో అది ఆమె వచ్చిందిలే, ఏడ్చిందిలే, రోజు నాకు దోలు తీరిపోతుంది, రోజు బోల్లేను, ఆయిల్ పోయిను, రోజు దీంతోనే సరిపోతుంది నాకు. మళ్ళీ మధ్యలో యాయం అవుతుంది అని చెప్పి మళ్ళీ చెకింగ్ చేసుకోవాలి దాన్ని, ఆయిల్ ఉందా లేదని, దాంతోనే సరిపోతుంది నాకు. అది కానీ వచ్చేసిందంటే కొత్తదే వేస్తాడు మనకు. ఇక దాని జోలికి బాగుంటా తోలుకుంటా ఉండొచ్చు. జంపింగ్ అవుతుంది కుంటల్లో బండి, జిముక్ అంటుంది. అబ్బా, వాళ్ళకైతే లోళ్ళు అయిపోతా ఉన్నారంట సుబ్బన్న వాళ్ళు. నైట్కి వచ్చేస్తారు మళ్ళీ మన కాడికి. నైట్ అందరం ఒకే దగ్గర ఉంటాం. మనం మాత్రం ఇప్పుడు నైట్ తాగేడే చేయాలి. ఆకాష్ కానీ బోల్ట్ టైట్ వేసి ఉంటే ఈరోజు నేను మెకానిక్ షెడ్కి పోవాల్సిన అవసరం లేదు. ఒకటి బోల్ట్ టైట్ వేయకుండా తోలేసాడు, ఆయిల్ పోయకుండా బోల్ట్ టైట్ వేయకుండా తోలేసి, అన్న ఇది పోయిందన్న మార్చాలన్న అన్నాడు. వాండర్ చెప్తే మెకానిక్ షెడ్ కడిగిరా బోల్ట్ వేపిస్తాను అన్నాడు. కొత్తదే స్వా అంటే ఆయన ఇంకా రాలేదంటాడు. ధైర్యంగా తోలేం బండి ఆ విధంగా ట్రబుల్లో ఉంటాయి. అన్నీ కరెక్ట్గా ఉంటే వాయించవచ్చు. ఏదో ఒక్కరోటి మిస్టేక్ ఉన్నా కానీ దాని మీదనే ఉంటుంది మనసు. మనకి ఆపుకోను, చూసుకోను, జాగ్రత్త చూసుకుంటా చేసుకుంటా పోతా ఉండాలి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకో, ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఇక్కడ అడుగులు చూసుకుంటా, ఇక్కడ కుందేలు చూసుకుంటా పోతా ఉండదు. నేను చెప్పాను కదా కళ్ళు స్టార్ట్ అయినాయి. ఇగో మొత్తం కలిచెట్లే, మొత్తం కలిచెట్లే చేస్తూ ఉన్నాడు. దౌడు ఎక్కున్నాడు పైకి. ఒక గంట 1.5 గంట అయితే మొత్తం బైకల్. ఇలా ఉంటుంది మాది. మెయిన్ రోడ్ ఎక్కుతాము. మెయిన్ రోడ్ ఎక్కేస్తే ఒక 4 కిలోమీటర్లు పోతే మళ్ళా నేషనల్ హైవే వస్తుంది. ఒక 2 కిలోమీటర్లు పోతే మళ్ళా సింగల్ రోడ్లే. మన బతుకు అంతా టిప్పర్ డ్రైవర్లు అంతా ఏంటంటే ఎట్లాంటివే మనకు ఉంటాయి. వీటిలోనే మనము కాశ్మీరు, కన్యాకుమారి, ఢిల్లీ, ఆగ్రా అన్నీ ఇయే. నిమ్మకాయలు వాళ్ళు ఇయే మనకు, ఉలగడ్డలు వాళ్ళు ఇయే, ఎరగడ్డలు వాళ్ళు ఇయే, అన్నీ మనకి అట్టుంటుంది అన్నమాట. మనది డే అండ్ నైట్ డ్యూటీ కాబట్టి ఒక డే ఒక నైట్ చేసుకున్నామా, ఒక డే అన్ నైట్ ఇంటికి వెళ్ళినామా, ప్రశాంతంగా నైట్ అంతా చేసుకొని పగలంతా పనుకున్నామా, మళ్ళీ నైట్ నిద్రపోయి మళ్ళీ లేచి యథాపారం డ్యూటీకి వచ్చేస్తున్నామా. మధ్యలో కొండలు, ఈ పక్క పొలాలు, మధ్యలో మన కోతోడు అట్ట ఇట్ట ఊగడము. ఇవిగో బర్రెలు వస్తాయి. ఒక 100 బర్రెలు ఉంటాయి ఫ్రెండ్స్. దారి సైడే ఇవి తక్కువ ఉండవు, 100 బర్రెలు ఉంటాయి. ఈ టైంలో కానీ ఈ బర్రెలు వచ్చే టైం కానీ లోడ్ ఎత్తుకున్నామంటాడా భలే. ఆ కొండ మీద పోతాయి. ఆ కొండ మీద పోయి సాయంకాలం మళ్ళీ 5 గంటలకంతా దిగేస్తాయి. ఒకటి డ్యూటీ అది. పోయినావా, తిన్నావా, వచ్చావా.
ఓటి డ్యూటీ. కొండ, ఈ కొండకి ఏదో ఒక చరిత్ర ఉంటుంది కానీ మనకు తెలియదు ఫ్రెండ్స్. సుబ్బన్న అయితే బాగా కరెక్ట్గా చెప్తాడు. వెనకాల దుమ్ము చూడండి అద్దంలో ఎలా వస్తుందో. జస్ట్ ఎక్కువ రోజులు బతకలేము. ఈ జస్ట్ డైలీ మనకు ఒక రోజులో పోయేది కాదు, ఇది డైలీ ఉంటుంది. ఇప్పుడే మనకు మెయిన్ రోడ్డు ఇది, అందరికీ కాదు. చెరువు, పైరు, మనకే ఇప్పుడు మెయిన్ రోడ్ ఇది. ఎందుకంటే అంత గుంటల్లో నుంచి వచ్చినప్పుడు మనకు ఒక్కరో తారు తగిలిందంటే అబ్బా మెయిన్ రోడ్ ఇది మనకు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఒక ఊరు వస్తుంది. మన వీడియోలు కన్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీరు ఏదన్నా సొల్యూషన్ చెప్పండి, ఎలా తీయాలో ఏం చేయాలో. అందరూ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. జై డ్రైవర్.